ఆహ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మీకు ఈవినింగ్. స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే. ఈ లాస్ట్ క్లాస్‌లో మనము చర్చించుకున్న దాన్ని క్లుప్తంగా ఒకసారి రివైజ్ చేసుకొని ముందుకెళ్దాము. ఫతాతో పాటు అలీఫ్ వస్తే ఇప్పుడు అంతకుముందు మనం ఫతా, కస్రా, దమ్మ, ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ ఇవి చదువుకున్నాం. అంటే పైన ఒక గీత ఉంటే అది ఫతా. దాని శబ్దము ఆ రావాలి. కింద గీత ఉంటే కస్రా. దాని శబ్దము ఈ రావాలి. పైన ఇలా రౌండ్‌గా ఉంటే దాని శబ్దము దమ్మ. దాని దాని శబ్ దాన్ని ఊ అని చెప్పి మనం ఉచ్చారణలో తీసుకురావాలి. ఉదాహరణకు ఆహ్, జీమ్ మీద ఫథా ఉంటే జా, జీమ్ కింద కస్రా ఉంటే జీ. ఈ విధంగా మనం పలకాలి అని చెప్పి మనం చదువుకున్నాం. మరి ఇక్కడ 2 ఆహ్, 2 గీతలుంటాయి పైన. అది ఇక్కడ ఉంది చూడండి. కాఫ్ మీద ఫథా ఉంటే కా, కాఫ్ కింద కస్రా ఉంటే కీ, కాఫ్ మీద దమ్మా ఉంటే కు. కా, కీ, కు. తెలుగులో మనకు పైన తలకట్టు పెడితే ఆ అనే శబ్దం ఇస్తున్నాము. అలాగే ఇలా రౌండ్‌గా ఉంటే ఈ గుడి ఇది. ఈ శబ్దం ఇస్తున్నాము. కొమ్ముంటే ఊ శబ్దం ఇస్తున్నాము. మరి అరబీలో ఇలాగ తలకట్టు, గుడి, కొమ్ముకు బదులు పైన ఒక గీత, కింద ఒక గీత, పైన ఒక రౌండ్‌గా వృత్తాకారం. ఈ 3 చిహ్నాలతో ఆ, ఈ, ఊ అనే శబ్దాన్ని మనం ఇవ్వటానికి అరబీలో ఇది వాడుతున్నామనమాట. మరి అలాగే 2 గీతలుంటే, ఇక్కడ ఒక గీత బదులు 2 గీతలుంటే కన్, కింద 2 గీతలుంటే కిన్, పైన 2 వృత్తాకారాలుంటే కున్. కన్, కిన్, కున్. మరి ఎక్స్‌ట్రా ఏం చేరుతుంది ఇక్కడ? నకారం చేరుతున్నది. పైన 2 గీతలున్నప్పుడు నకారం చేరుతున్నది. శబ్దము నూన్‌తో ఎండ్ అవుతుందనమాట. ఎన్ అనే శబ్దంతో ఎండ్ అవుతుంది. కన్, కిన్, కున్. ఇవి కూడా చిహ్నాలున్నాయి. ఇక దీర్ఘం ఎలా తీస్తాము? కాకు తలకొట్టుంటే త కా పైన తలకట్టుంటే కా అని చెప్తున్నాము. కా పైన దీర్ఘం ఉంటే దీర్ఘం తీస్తున్నాం. కా. మరి అదే అరబీలో దీర్ఘం తీయాలి అంటే ఏం చేయాలి? పైనున్న ఫథాతో పాటు ఒక అలిఫ్ చేర్చాలనమాట ఎక్స్‌ట్రాగా. అంటే పైన ఒక గీత ప్లస్ ఒక అలిఫ్. ఈ రెండింటి కాంబినేషన్‌తో అది దీర్ఘము వస్తుంది. మనం చదవటం ఎలాగా? కా, ఫథా, అలిఫ్. కా, ఫథా, అలిఫ్. కా, కా కస్రా, యా సుకూన్. ఇక్కడ కీ ఇవ్వాలి అంటే ఇక్కడ కింద గీత కా కింద గీత ఉంటే కీ. మనం గుడి చదువుకున్నాం అంతకుముందు. గుడి వస్తుంది. ఈ శబ్దం తీసేయాలి. దీనికి యా అక్షరము, యా సుకూన్ అక్షరం చేర్చితే గుడి దీర్ఘం అయిపోతుందిది. కా కస్రా యా సుకూన్ కీ. దీర్ఘం తీయాలి ఇక్కడ. అలాగే కా మీద దొమ్మ ఉన్నప్పుడు కు అన్నాం. అంటే కా మీద వృత్తాకారంగా ఉన్న చిహ్నాన్ని కు అని చదువుకున్నాం. దాంతో పాటు వెంటనే వావు సుకూన్ వస్తే కా, దొమ్మ, వావు సుకూన్ ఈ రెండింటి కాంబినేషన్‌తో కూ. ఇది దీర్ఘం వస్తుందనమాట. ఇక్కడ మీకు అలిఫ్ మీద ఫథా కనపడదు. ఇక్కడ యా మీద సుకూన్ కనపడదు. ఇక్కడ అలిఫ్ మీద సుకూను కనపడదు. వావ్ మీద సుకూను కనపడదు నార్మల్‌గా. ఒక్కొక్క ప్రింటర్సు అది కూడా రాస్తారనమాట. అంటే ఈ కాంబినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 అక్ష పైన చిహ్నము అలిఫ్ రావాలి. కింద చిహ్నము యా సుకూన్ రావాలి. పైన వృత్తాకారంగా దొమ్మ, దాంతో పాటు వావు సుకూన్ రావాలి. ఒకవేళ ఇలా ఉంటే దీన్ని మనం దీర్ఘం తీసి చదవాలి. ఒక ఫథా ఉంటే కా అంటున్నాము. పక్కన అలిఫ్ చేరితే కా. అలాగే కా కింద గీత ఉంటే కీ. య దాంతో పాటు యా సుకూన్ చేరితే కీ. అలాగే పైన కా మీద ఇలా వృత్తాకారంగా దొమ్మ ఉంటే కు. దాంతో పాటు వెంటనే వావు సుకూన్ చేరితే కూ. అంటే ఇక్కడ దీర్ఘం ఇవ్వటానికి మనకు ఇక్కడ అలీఫ్ సహాయం తీసుకుంటున్నాము. ఇక్కడ యా సుకూన్ సహాయం తీసుకుంటున్నాము. ఇక్కడ వావ్ సుకూన్ సహాయం తీసుకుంటున్నాము. అరబీ భాషలో ఈ 3 మాత్రమే వోవెల్స్ అన్నమాట. అచ్చులు ఈ 3 మాత్రమే. ఆ అంటే అలీఫ్, ఈ అంటే యా సుకూన్, ఊ అంటే వావ్ సుకూన్. ఈ 3 కూడా కాంబినేషన్‌లో వస్తే దానికి దీర్ఘాన్ని ఇస్తాయి. అక్షరానికి దీర్ఘాన్ని ఇస్తాయి. ఇక్కడ ఆ అనే శబ్దము తలకట్టు ఇది మనం చదువుకున్నాం. దీర్ఘం తీయటానికి
తలకట్టుతో పాటు అంటే పైన ఒక గీతతో పాటు ఒక అలీఫ్ ఒక గీత కూడా రావాలి. పైన గీత ప్లస్ ఒక పైన గీత ఉండి వెంటనే అలీఫ్ వస్తే అప్పుడు మనం దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో చూస్తే కా పైన దీర్ఘం ఇస్తే కా, గా మీద దీర్ఘం ఇస్తే గా, ఎలాగైతే చదువుతున్నామో దీర్ఘము అదే ఈ కాంబినేషన్లో మనం దీర్ఘం తీసి చదవాలి. మరి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ రాజేష్ గారు ట్రై చేస్తారా చదవటానికి? ట్రై చేస్తాను. ఓకే. ఇది కొంచెం పైకి వెళ్ళిపోయినట్టుంది. మీకు కూడా పైకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది కదా? వావ్ నుంచి కనిపిస్తుంది. వావ్. వా. ఓకే. ఇప్పుడు కనబడుతుంది కదా? ఎందుకునో ఇది ఇంత పెద్దదైపోయింది. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది. చదవండి సార్. వా. ష. సీన్ ఇది. సా. స. స. ల. ఈ లెటర్ ఇక్కడ పైన గీతతో పాటు అలిఫ్ ఎక్స్ట్రా వచ్చింది. లెటర్ లామ్. లామ్ ఈ పైన ఇలా వచ్చింది కదా? ఇది లామ్. లామ్ పైన గీత ప్లస్ అలీఫ్. లా. లా దీర్ఘం తీయాలి. ఓకే. లా. ఇక్కడ మీరు దీర్ఘం తీస్తున్నారా? తీయట్లేదు. లేదు. ఇక్కడ దీర్ఘం తీయాలి. లా. ఓకే. ఓకే. దీని అర్థము మామూలుగా మనం వాడుక భాషలో వినే ఉంటారు. లా అంటాడు. లా అంటే లేదు, కాదు, వద్దు, నెగెటివ్ అనమాట. ఎన్ఓ నో ఏదైతే ఇంగ్లీష్లో వాడతామో దానికి ఈ అరబీ అక్షరము లా పైన గీత అలిఫ్ దీర్ఘంతో ఉండాలన్నమాట. ఓకే. లాక. దీర్ఘం లేదు. లక. వెరీ గుడ్. లక అంటే నీ కొరకు లేదా నీది, నీ కోసం, నీకు, నీకు అని వస్తుంది. లక అంటే నీకు. మా. లేదు, కొంచెం దగ్గరలో ఉన్నారు. కాంబినేషన్ వస్తుంది ఇక్కడ. మా అలీఫ్. పైన గీత అలీఫ్ వచ్చిందంటే దీర్ఘం తీయాలి కదా? మా. వెరీ గుడ్. త. రా. తార. తాకు దీర్ఘం లేదు. ఓకే. త. రా. తర. తర. దీర్ఘం ఉన్న చోటే దీర్ఘం తీయాలి. మీ మీనింగ్ మారిపోతుంది లేకపోతే. ఓకే. హంజా. మొదటి అక్షరం పైన గీత ఉంది అంటే ఏ శబ్దం రావాలి? హంజా పైన గీత ఉంటే ఆ. ఆ. ఆల్లో ఆ. 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 జా. లేదు, నూన్ ఫథా అలీఫ్ సుకూన్ ఉంది. అలీఫ్ సుకూన్ మనం వదిలిపెట్టేయాలి. నూన్ ఫథా మాత్రమే చదవాలి. ఆ. అన. అన. అన అంటే నేను. ఇంగ్లీష్లో ఐ. అన. అన. రా. అన అంటే నేను. ఇది సి. మీకు కనపడుతుంది కదా ఇది? కనిపిస్తుంది. ఓకే. కింద 2 చుక్కలు ఉంటే యా, పైన గీత ఉంది. యరా. వెరీ గుడ్. ఇదేం చదివారు మీరు? దీన్ని ఏం చదివారు? అది తర. 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 రా. తర. ఇది యరా. ఓకే. డిఫరెన్స్ ఏమిటి ఇక్కడ? మనకి డాట్స్ అనేవి పైన ఉన్నాయి. పైన ఉన్నాయి డాట్స్. ఇక్కడ కింద ఉన్నాయి. వెరీ గుడ్. తర అంటే నీవు ఒకతను చూశాడు.
యరా అంటే ఒకతను చూశాడు. థర్డ్ డిగ్రీకి వెళ్ళిపోయింది ఇది. థర్డ్ పర్సన్‌లోకి వెళ్ళిపోయింది. పైన 2 చుక్కలున్నప్పుడు తా అంటున్నాం. తా అంటే నీవు చూశావు. హ్మ్. ఇక్కడ యరా. జర. హ్మ్. ఇది జర. లేదు. ఇది. ఒక చుక్క ఉంది పైన. ఒక డాట్ ఉంది. జాల్. నూన్. నా. ఓకే. నూన్, జాల్. జాల్‌కి జా గూడా మనకి పైన ఒక డాట్ వస్తది గదా! జాల్ మీద డాట్ వస్తే కానీ ఇక్కడ డాట్ లేదు. ఆహా! కాబట్టి దానికంటే ముందు అక్షరము. ఇదేం ఓకే. చదివారు నర. మీరు? నర. నర. మేము చూసాము. హ్మ్. ఆహ్, రహ. ఆహ్, లాస్ట్ లెటర్ మీమ్ అది. యాహ్! మీమ్ మీద పైన మీమ్. గీత. హ్మ్. లహమ. మొదటి లెటర్ ఏం చదివారు మీరు? సారీ, రహమ. వెరీ గుడ్. రహమా. రహమ. హీ షోడ్ మెర్సీ అన్నమాట. హ్మ్. ఇది తర. కింద ఒక డాట్ మాత్రమే ఉంది. పైన 2 డాట్లుంటే తా అని చెప్పేవాళ్ళు. ఓహ్! సారీ. బర. బరా. బ ఓకే. ఇక్కడ ఆహ్, తర, తరా. ఇంకొకసారి మంచి ప్రయత్నం చేశారు. కొంచెం కరెక్ట్ చేయాలి. తరా. వెరీ గుడ్. తరా. త రా. తరా. తరా. ఓకే. ఇది ఆహ్, ఆహ్, సా. మ. ఆహ్, ఇది లై ఇది ఇది మా మూడో అక్షరం. కానీ మధ్యలో ఇంకో అక్షరం ఉంది. ఆహ్, అలిఫ్. అలీఫ్ ఉంటే పక్కన లా. అక్షరంతో కలిసేది కాదు. కలిసి ఉంది గదా! ఓకే. లామ్. ఓకే. సలాం. సా. సలామా. సా. లా. మ. లా. మా. దీర్ఘం సలామా. లేదు. సలామా. సలామా. దీర్ఘం ఉందా? లేదిక్కడ. లేదు. ఓకే. ఇది ఆహ్, సలా. ఇక్కడ దీర్ఘం ఉంది. వెరీ గుడ్. అదే లామా. కనిపెట్టు. సా లామా. కలిపి చదవండి. సలామా. మధ్యలో దీర్ఘం రావాలి. ఇంకొంచెం పొడిగించండి. సలామా. వెరీ గుడ్. సలామా. సలాం ఈ రోజుల్లో అది ఇంటర్నెట్ ప్యాకేజ్ అది వస్తుంది గదా! సలాం ప్యాకేజ్. సలాం. హ్మ్. దీంతోనే వస్తుందన్నమాట. బోర్డ్ మీద చూసుంటారు. సీన్, లామ్, అలీఫ్, మీమ్. హ్మ్. ఓకే. ఇది ఆహ్, సార. సారా. సార. రా. హ్మ్. ఓకే. ఐన్ మొదటి అక్షరం. ఐ. అ ఆ. ఆ అరబ. వెరీ గుడ్. ఇక్కడ క. కత. బ. కతబ. వెరీ గుడ్. కతబ. ఓకే. కతబ. కరుణ గారు మీరు ట్రై చేస్తారా? గుడ్ ఈవినింగ్ సార్. చేస్తాను సార్. గుడ్ ఈవెనింగ్. సార్ ఇది ప పా గై పగైన్ ర. మధ్యలో ఉన్నది ఐన్. సార్. సారీ. ప ఐన్ ర. ఇది లామ్. రా అంటే ఇలా లా. ఉంది. హ్మ్. ఓకే. ప ఐన్ ర. ప ఫాల. ఐన్ ల. ఫాల. ప. ఫాల. ఫాల. ఓకే. 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 మొత్తం ఐన్ ప్రొనౌన్సియేషన్ ఫుల్ ఉండొద్దా సార్? కట్ ఐన్ చేయాలా? శబ్దము గొంతు మధ్య భాగంలో నుండి రావాలి. మన ఐన్ మరియు ఆల్లో ఆ రెండిటికి సంబంధం ఏమిటి అంటే హంజా వస్తే ఆ శబ్దం వస్తది. అది గొంతు కింద భాగం నుండి వస్తది. మధ్య భాగం నుండి ఐన్, ఐన్, ఫాల.
ఓకే సార్. ఓకే. పాల. ఇది మన తెలుగులో ఆహా! లేదు. దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరమవుతుంది. మీరు వింటూ, వింటూ ఇది ప్రాక్టీస్‌లోకి తీసుకురావాలి. ఫాల. యెస్ సార్. పాల. ఓకే. ఆహ్, జిమ్ జిమ్ జిమ్లా పైన గీతుంటే ఏ జిమ్ శబ్దం తీయాలి మనం? జిమ్ మీద గీతుంది. జ జ. ఓకే. జ వస్తుంది. జాల జాలాస్ జాలాసీన్ సార్. ఆ! జాలాస్ జాలస వెరీ గుడ్. ఎక్సలెంట్. జలస. జలస. అంటే ఇక్కడ ఆహ్, లాస్ట్‌లో పైన గీతొస్తే సింగులర్, మస్కులైన్, పాస్ట్ టెన్స్, థర్డ్ డిగ్రీ ఇదొస్తదనమాట. 4 విషయాలు ఈ ఒక్క గీతలో దాగున్నాయి. జలస. హి సాట్. పాస్ట్ టెన్స్. ఓకే సార్. హ్మ్. ఆహ్, దాల్, ఆహ్, జాల్. హ ద దహబ సార్. వెరీ గుడ్. దహబ జహబా. దహబ. ఓకే. ఆహ్, బ బస బసాద్ర ఇంకోసారి. బ ఆహ్, బసాద్ర సార్. బ బసరా. బసరా. బసర హ్మ్. బసర. ఆహ్, ర రాజి రజిమ్ ఐన్ ఆ! రాజిమ్ ఐన్ ఈ జిమ్ పైన రజిమ్ గీతుంది. రాజ వెరీ గుడ్. జ రజా ఆ. ఐన్. రజా రజా. రజా వెరీ గుడ్. హ సార్. ఖ ఖర ఖరాఖ సార్. పొట్టలో చుక్కుంది. పైన గాదు. డాట్ మధ్య కిందుంది. పైనుంటే ఖా చదివేవాళ్ళు. కింద డాట్ ఉంది గదా! ఖరా ఖరాజా వెరీ గుడ్. ఖరాజా. ఖరాజా. హి ఎగ్జిట్. హి ఓకే సార్. హ్మ్. ఖరాజా. ఆహ్, దక్ దఖల దఖల. దఖల హి దఖల. ఎంటర్డ్. హి ఎంటర్డ్. దఖల. హ్మ్. ఆహ్, అలిఫ్ మా రా ఆ! పైన గీత ఆలా వచ్చినప్పుడు ఆ శబ్దం రావాలి. అమారా అమరా. అమారా హి ఆర్డర్డ్. అమారా. ఇక్కడ మీరు అమీర్ అనే పేరు వినుంటారు. యెస్. విన్నారా? లేదు సార్. ఓకే. గవర్నర్‌ని అమీర్ అంటారు. గవర్నర్ అంటే సిటీకి గవర్నరు, ఒక ఏరియాకి ఎవరైతే ఉన్నారో అతన్ని అమీర్ అంటారు. అమీర్ అంటే ఇక్కడ అమరా నుంచే వచ్చింది. అమరా అంటే ఆర్డర్ ఇవ్వటం. అమీర్ అంటే ఆర్డర్ ఇచ్చేవాడు. ఓకే. సార్ ఫస్ట్ అక్షరం నూన్ ఇది. నూన్ మీద గీతుంది. ఆహ్, నా. మి మీ కన్ నర ల ఆహ్, డాట్ ఉంది గదా! రా కాదు. రా తర్వాత జా. జ ఆహ్, సారీ సార్. ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? ఓకే. నూన్ మీద గీతుంది కాబట్టి నా. జా మీద నా గీతుంది కాబట్టి జా. నజా. లామ్ మీద నజాల నజల. హ్మ్. నజాల. వెరీ గుడ్. ఆఖ అఖద ఆహ్, కరెక్టా సార్? లేదు. ఆ. ఖ ఖా అంటే పైన డాట్ రావాలి. డాట్ లేదు గదా! ఖ ఖి సార్. ఆఖిర అఖిద లేదు. మధ్యలో అక్షరము జీమ్, హా, ఖా. ఖ ఓకే. ఇది ఓకే హా. సార్. మధ్యలో అక్షరం. పైన కింద డాట్ లేదు. ఆ ఆహా. ఆ హ ఆ ఆహద ఎక్సలెంట్. కలిపి చదవండి. హ ఆహాద. హ
అహద వెరీ గుడ్. అహద ఫల ఫలద వలద. సారీ ఓకే సార్ కరెక్ట్‌గా చదివారు వలద మీరు. ఓకే. సార్ ఫస్ట్ అక్షరం ఇది షీన్ సీన్. షీన్ కాదు. పైన స 3 చుక్కలుంటే షీన్ అయ్యేది. తీన్ హ్మ్. తి స తి స తి సా సియ పై సా సాయ ద కింద ఈ ఆకారం దేన్ని సూచిస్తుంది ఇది? ఈ ఆకారము, ఈ ఆకారము, ఈ ఆకారము జీమ్, హా, ఓకే హా. జీమ్ అవునా? ఓకే సార్ ఓకే. సార్ మొదటి అక్షరము సా అయిపోయింది. రెండో అక్షరము ఖా జీమ్ ఆహ్, సారీ జీమ్ జీమ్. సార్ జీమ్ నెక్స్ట్ అక్షరం దా వస్తుంది సార్ ఓకే. ద. సా సా స సజ ద వెరీ గుడ్. సజద. సజద హ్మ్. ఇది ఇది సీన్ సార్ ఇది సీన్ షీన్. ర షా ష ర బ షరబ. షరబ హ్మ్. షర షరలబ ఆహ్, ఇది లామ్ అయితే పక్కన అక్షరంతో కలిసేది. కలవలేదు కదా! ష ఈ ఈ ష కాంబినేషన్ వచ్చినప్పుడు పైన గీతతో పాటు అలీఫ్ వచ్చినప్పుడు దీర్ఘం తీయాలి. ఓకే ష ర ఆ అనాలా సార్ ఆ ప్రొనౌన్స్ చేయాలా రా రాకు దీర్ఘం ఇవ్వండి. ష షరా ర షరాబ. ఓకే షరాబ హ్మ్. ఇక్కడ లామ్ పైన గీత ఉంది. అలీఫ్ వచ్చింది. సలామా అంటున్నారు. ఇక్కడ సీన్ పైన గీత ఉంది. తర్వాత అలీఫ్ వచ్చింది. సారా. అలాగే షరాబ షరాబ. ఓకే షరాబ హ్మ్. అదే సార్ కొంచెం ఈ ఒత్తులు కొంచెం అంటే డబుల్ వర్డ్స్ ఉన్నాయి కదా సార్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలమ్మా. పైన గీత అదే ఉండి సార్ అలిఫ్ వస్తే దీర్ఘం తీయాలి. కింద గీత ఉండి యా సుకూన్ వస్తే గుడి దీర్ఘం తీయాలి. సార్ ఇదే అంటే ఇప్పుడు అలిఫ్ కాకుండా కింద వేరే ఏదైనా అక్షరం ఉండి ఉత్తి హంజా వస్తే ఓన్లీ హంజా ప్రొనౌన్స్ చేయాలా సార్ లేదంటే దాని పైన ఉన్న అక్షరం ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుందా సార్ అలీఫ్ పైన ఇప్పుడు ఇలాగానా? ఇప్పుడు బాగు ఇప్పుడు సార్ అది పైన లేకుండా ఓన్లీ కింద ఉంటుంది కొన్ని వర్డ్స్ లా కింద హంజా ఉంటే ఈ అని చదవాలి అప్పుడు. గీత కింద ఉంటే ఈ చదవాలి. ఈ హంజా కూడా కింద ఉంటే ఈ అనే శబ్దం తీయాలి. ఆ, ఈ. ఈ రావాలప్పుడు. ఓకే సార్ ఓకే. ఇది క్లియర్ అయింది కదా మీకు? ఈ పైన గీతతో పాటు అలీఫ్ వస్తే దీని కాంబినేషన్‌లో ఆ దీర్ఘం తీస్తున్నాం అనమాట. రా మీద ఉంది కాబట్టి రా, ఇక్కడ లా మీద ఉంది కాబట్టి లా, సీన్ మీద ఉంది కాబట్టి సా. హ్మ్. ఓకే. ఇది బద బదాలా సార్ హ్మ్. ఆహ్, బదాలా బదల దీర్ఘం లేదు. ఎక్కడా బద దీర్ఘం. ఓకే బదల హ్మ్. దా దప ఫస్ట్‌దేమో సెకండ్ నూన్ పైన ను చుక్క. హ్మ్. నా నజరా సార్ నజరా. నజరా హ్మ్. నజరా ఆ ఐన్ మాల ఆ ఆమాల వెరీ గుడ్. ఆమల. హ్మ్. ఆమాల ఆ ప పల ఆహ్, గీతతో పాటు అలీఫ్ వస్తున్నది. ఓకే పలా ప పల ఆహ్, ఇది 2 చుక్కలున్నాయి కాబట్టి కా, కా. క ఓకే క కలా ఆహ్, ఇంకోసారి ప్రయత్నం చేయండి. గీతతో పాటు అలీఫ్ వస్తే దీర్ఘం తీయాలి.
ఆ! క కాల. వెరీ గుడ్. కాల. ఓకే సార్. అంటే ఒత్తు ప్రెస్ చేసి ప్రొనౌన్స్ చేయాలా సార్? కాల. ఆ! ఒత్తు ప్రెస్ చేయక్కర్లేదు. మామూలు అక్షరం ఎలాగైతే మనం ఆ శబ్దం తీస్తామో, దానికి దీర్ఘం ఇవ్వాలన్నమాట. కాకు తలగట్టుంటే కా అంటున్నాము. కా మీద దీర్ఘం ఉంటే కా, క, కా. ఇక్కడ క, కా. ఇక్కడ రా, రా. సా, సా. లా, లా. అర్థమైంది గదా! యెస్ సార్. ఓకే. ఆహ్, ఇది పైన మీకు దీర్ఘం వచ్చినప్పుడు ఈ విధంగా చదువుతాం. పైన గీత ఉన్నప్పుడు ఆ శబ్దం తీస్తున్నాము. మరి అలాగే కింద గీత ఉంటే ఈ శబ్దం తీయాలి. ఇక్కడ ఈ అనేది మన తెలుగు భాషలో అ, ఆ, ఈల్లో ఈ చక్కగా మనం చూడంగానే ఈ అని చదువుతాము. అదే హల్లులో వచ్చినప్పుడు ఈ శబ్దం తీయాలి అంటే దానికి ఈ విధంగా గుడి ఉండాలి. గుడి ఉంటేనే అది ఈ శబ్దం వస్తుంది. మరి అరబీ భాషలో ఈ శబ్దం తీయాలి అంటే కింద గీత కావాలి దానికి. అక్షరం కింద గీత ఉండాలి. పైన గీత ఉంటే ఆ చదువుతున్నాము. కింద గీత ఉంటే ఈ చదవాలి. తర్వాత కింద గీత ఉండి యా సుకూన్ వచ్చినప్పుడు అంటే ఇది ఈ ఒక్కొక్కసారి 2 చుక్కలుంటాయి. ఒక్కొక్కసారి 2 చుక్కలు ఉండవు ప్రింట్‌లో. 2 చుక్కలు ఉన్నా లేకపోయినా దీన్ని యాగానే తీసుకోవాలి. పైన కూడా ఒక్కొక్కసారి ఇలా సుకూన్ చిహ్నం ఉంటుంది. ఒక్కోసారి ఏమీ ఉండదనమాట. అంటే కింద గీత ఉండి ఈ షేప్ రాగానే దీన్ని గుడి దీర్ఘం తీయాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక లైన్ చదివి చెప్తాను. ఇది ఓకే. హంజా కింద గీత ఉంది కాబట్టి ఈ. హంజా కింద గీతతో పాటు యా సుకూన్ వచ్చింది. అంటే దీనికి దీర్ఘం తీయాలి. ఈ, ఈ, బి, బీ. ఇది బీ. ఇది 2 ఒకటే. కానీ రాతలో బాకును, యాకు మధ్యన స్పేస్ లేదిక్కడ. ఇక్కడ బాకు, యాకు మధ్యన స్పేస్ ఉంది. ఇది కూడా మీకు కనబడుతుంది న్యూస్ పేపర్‌లో. బా కింద కసర కనబడట్లేదు. ఇక్కడ యా వచ్చింది. పైన కింద చుక్కలేమి కనబడట్లేదు. ఈ ఆకారం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఇది ఈ రెండిట్లాగానే చదవాలనమాట. అంటే బీ దీర్ఘంతోనే చదవాలిది. మరి అలాగే తా కింద కసరా ఉంది. తీ. ఈ తా కింద కసరాతో పాటు యా సుకూన్ వచ్చింది. తీ. ఇది ప్రింట్‌లో మీకు ఇలా కనబడుతుంది. న్యూస్ పేపర్ ప్రింట్‌లో తా పైన 2 చుక్కలు, కింద యా చిహ్నంతో 2 చుక్కలతో వస్తుంది. లేకపోతే 2 చుక్కలు లేకుండా వస్తుంది. తీ. ఇది తీ. ఈ, ఈ, బి, బీ. జి, జీ. హి. ఇక్కడుంది. హి, హీ, ఖి, ఖీ. ది, దీ. అర్థమైంది గదా! దీంట్లో డౌట్ ఏమైనా ఉందా? సార్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంది సార్. ఓకే. పైన గీతుంటే ఏం చదవాలి? ఏ శబ్దం తీయాలి మనం? పైన ఆ అంటాం. గీతుంటే ఆ, ఆ ఆ, అంటాం సార్. ఆ శబ్దం తీయాలి. ఓకే. ఆ! కింద పైన గీతతో పాటు అలిఫ్ వచ్చిందనుకోండి ఎక్స్‌ట్రా అప్పుడే శబ్దం తీయాలి? ఆ అంటాం సార్. దీర్ఘం తీయాలి. అవునా? యెస్. ఆ! బ ఇక్కడ ఆ! పైన బా మీద ఫథా ఉంది. తలగట్టు ఉంది. దీనికి దీర్ఘం తీయట్లేదు మనం. మరి దీర్ఘం కూడా తీయవలసొచ్చినప్పుడు దీర్ఘం తీయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. మరప్పుడేం జేయాలి మనం? పైన గీతతో పాటు అలిఫ్ చేర్చాలి. ఇక్కడ చూసారా? స్క్రీన్ చేంజ్ అయింది గదా! అయింది. ఓకే. పైన గీతుంటే తలకట్టు బా, ఆ అనే శబ్దం తీస్తున్నాము. గీతతో పాటు అలిఫ్ ఉంటే దీర్ఘం శబ్దం తీస్తున్నాం. బా, ఫథా, అలిఫ్. బా. ఈ 2 విషయాలు మీరు అర్థం చేసుకోండి. బా మీద గీత ఉంటే దీర్ఘం తీయట్లేదు. బా మీద గీతతో పాటు అలిఫ్ ఎక్స్‌ట్రాగా కనబడితే ఇప్పుడు దీర్ఘం తీస్తున్నారు. ఈ విషయం క్లియర్ అయిందా మీకు? యెస్ సార్. ఓకే. ఏదన్నా అక్షరం చెప్పండి. ఇక్కడ రాస్తాను. హ్మ్. అదే సార్ మీరు మీరు చెప్పిందే రాయండి సార్. ఓకే. దాల్ మీద ఫథా ఉంది.
ఉమ్. ఉమ్. దీన్ని ఏం చదువుతాము, దీన్ని ఏం చదువుతాము? మొదటిది సార్ ఫస్ట్ దా అంటాం సార్. సెకండ్ దా. దాల్ అంటాం. ఇక్కడ తెలుగులో రాస్తాను. మొదటిది దా. ఓకే. పైన గీతుంటే ఏం చదువుతున్నాం మనం? తలకట్టుతో చదువుతున్నాం. దా మీద గీతుంటే తలకట్టుతో చదువుతున్నాం మనం. దా. తర్వాత అలిఫ్ చేరింది. అలిఫ్ చేరంగానే దానికి ఒక దీర్ఘం తీయాలన్నమాట. దా, ఓకే. దా. దా. ఓకేనా? యెస్. ఓకే. ఇప్పుడు ఇదేంటి? బా సార్. బా. దీర్ఘం ఇవ్వాలంటే మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. పైన గీత ఇవ్వాలా? కింద గీత ఇవ్వాలా? కింద ఇవ్వాలి సార్. దీర్ఘం ఇవ్వాలంటే పైన కిందనే గీత. వస్తుంది. ఇది బా. పైన గీతతో పాటు ఇక్కడ దీనికి తేడా చూడండి. ఇక్కడ పైన గీత మాత్రమే ఉంది. ఇక్కడ పైన గీతతో పాటు అలిఫ్ ఎక్స్ట్రా కనబడుతుంది. చూసారా? చదవటంలో ఏం చూద్దాం మనం దీన్ని? ఇది బా, బా. పైన గీత ఉంటే మనం దీర్ఘం తీయట్లేదు. గీతతో పాటు అలిఫ్ వచ్చినప్పుడు దీర్ఘం తీస్తున్నాం. ఇది చెప్పండి. ఇది జీమ్ సార్. జీమ్ మీద గీత ఉంది. జా శబ్దం అంటాం సార్. జా. ఇప్పుడు దీర్ఘం జా. ఇవ్వటానికి నేను అలిఫ్ యాడ్ చేస్తున్నాను. జీ జా, అని వస్తుంది సార్. జా, జా. జా, ఓకే సార్. జా. 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 ఓకే. ఓకేనా? జా. ఇది జా. ఓకే. సా, సా. రా, రా. దీర్ఘం తీయాలి. యా, యా వద్దులేండి, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. షీన్, షా, షా, షా. అర్థమవుతుంది కదా? పైన గీత వచ్చినప్పుడు ఆ శబ్దం ఇస్తున్నాము. గీతతో పాటు ఎక్స్ట్రా అలిఫ్ కనబడితే దీర్ఘం తీస్తున్నాం. ఇది లా. ఇది లా. షేప్ మారింది ఇక్కడ, కానీ ఇక్కడ కాంబినేషన్ అలిఫే అన్నమాట. ఓకే. ఇప్పుడు కింద గీత ఇస్తే మనం ఏ శబ్దం తీయాలి? ది వస్తుంది సార్. ఈ శబ్దం ఫస్ట్ రావాలి. అక్షరం. ఓకే. సేమ్ అక్షరాలు తీసుకుంటున్నాను నేను. దాల్ కింద గీత ఇచ్చాను. దీన్ని ఏం చదువుతాం మనం? ది వస్తుంది సార్. ది. ఓకేనా? ఇక్కడ దీర్ఘం లేదు. దాల్ కింద గీత ఉంటే దీర్ఘం లేదు. మరి దీర్ఘం ఇవ్వటానికి కింద గీతతో పాటు యా కావాలి. దీ. ఇదేమో ది. ఇది దీ. దీర్ఘం తీయాలి. ఓకే. ఇది బా. కింద గీత ఉంది. ఏం శబ్దం రావాలి ఇప్పుడు? ఇది బి వస్తుంది సార్. బి. ఓకే. దీనికి దీర్ఘం ఇవ్వాలి అంటే బి. బి. ఓకే. దీర్ఘం. ఓకే. యా జోడించాలి. ఓకే సార్. ఓకే. జీమ్ కింద గీత ఉంది.
కానీ జీమ్కి కనబడట్లేదు. ఓకే, ఇంకో అక్షరం తీసుకుంటాను. తా ఉంది. ఓకే, తా కింద గీత ఉంది. ఏం చదువుతాం దీన్ని? తా కింద గీత టీ ఉంటే చదువుతాం సార్. తీ చదువు. టీ. ఇప్పుడు దీర్ఘం ఇవ్వాలి అంటే యా కావాలి మనకు. టియా. తియా కాదు, తీ. ఓకే. టీ. ఓకే సార్. టీ. అంటే యా ఇదన్నమాట. అని మనం కలపకుండా ప్రొనౌన్స్ చేయాలా సార్? అది గుడి దీర్ఘం ఇవ్వటానికి యా ఇక్కడ వాడుతున్నారు. అంటే ఓకే. ఓవెల్ అయిపోతుంది అన్నమాట. ఓకే. దీని మీద ఓకే, మీ 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 డౌట్ క్లియర్ చేస్తాను. దీనిపైన గీత ఉంటే తియా అని చదివేవాళ్ళు. ఇక్కడ గీత ఇక్కడేమీ లేదు కదా. దీని కింద గీత ఉంటే ఈ తి అని చదివేవాళ్ళం. తి ఈ అసలేమీ లేకపోతే సుకూన్తో ఉన్నట్టు అనమాట. అది పార్ట్ ఆఫ్ ది గుడి దీర్ఘం. అలాగే సా కింద గీత ఉంది. మరి సా కింద గీతతో పాటు యా సుకున్ వచ్చింది. మొదటిది ఏమిటి? సి. తర్వాతది సి. సి. టీ వస్తుంది సార్. దీర్ఘం రావాలి. సి దీర్ఘం రావాలి. ఇక్కడ కూడా తానే తీసుకుంటాను, మీకు తేలిగ్గా ఉంటుంది. ఓకే. ఓకే, రా కింద గీత ఉంది. రా కింద గీత ఉంటే రీ. రా కింద గీతతో పాటు యా సుకూన్ వస్తే రీ. ఇదేమో సింపుల్గా రీ, ఇది రీ. అలాగే షీన్ కింద గీత ఉంది. కింద గీత రాగానే మనకు గుడి వచ్చేయాలి. అక్కడ శబ్దంలో గుడి రావాలి. షీ, టీ. షీ. అలాగే లామ్ కింద గీత ఉంది. లామ్ కింద గీతతో పాటు యా సుకూన్ వచ్చింది. లీ. లీ మొదటిది దీర్ఘం లేదు. రెండోది లీ. మరి అలాగే దాల్ పైన కొమ్ము ఇద్దాం. ఓకే, కొమ్ము. దాల్ మీద కొమ్ముతో పాటు వావ్ సుకూన్ వస్తే మొదటిదేమో దు. దు. ఇది దూ దీర్ఘం తీయాలి. ఓకే. మరి అలాగే బా బు దీర్ఘం ఇవ్వాలంటే బు. వావ్ బూ కావాలి వస్తుంది. ఎక్స్ట్రా. కాంబినేషన్ చూడండి. కింద గీతతో యా కాంబినేషన్, పైన గీతతో అలిఫ్ కాంబినేషన్, ఇక్కడ దొమ్మతో పాటు వావ్ కాంబినేషన్. మరి అలాగే తా దొమ్మ తూ, తా దొమ్మ వావ్ సుకున్, తూ దీర్ఘం వస్తుంది. మరి అలాగే సీన్ దమ్మ, సీన్ దమ్మ సు, సీన్ దమ్మ వావ్ సుకున్ సు, రాదమ్మ రు, రాదమ్మ వావ్ సుకున్ రూ, షీన్ దమ్మ షు, షీన్ దమ్మ వావ్ సుకున్ షూ, లామ్ దమ్మ లు, లామ్ దమ్మ వావ్ సుకున్ లు. ఇది స్ట్రక్చర్. మరి ఇక్కడ ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఆ రెండు వస్తున్నాయి. ఇక్కడ మనం నేర్చుకున్న దాంట్లో ఈ ఈ మరి ఇక్కడ ఊ ఊ ఊ. ఈ కాంబినేషన్ మొదటి అక్షరము రెండో అక్షరము ఇదే శబ్దాలు మనం బయటికి తీయాలి. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్ ఇప్పుడు. ఓకే, రాజేష్ గారు మీకు అర్థమైంది కదా? క్లియర్. ఓకే, ఇప్పుడు మనం రెండు శబ్దాలు కావాలి మనకి. ఇంకా అవేమిటి అంటే ఐత్వము, ఔత్వము. తెలుగులో ఉన్నాయి కదా ఈ రెండు అక్షరాలు. ఐత్వము ఉంది, ఔత్వము ఉంది. మరి దీని శబ్దం ఎలా తీస్తాం అరబీలో అంటే, ఐత్వము తీయటానికి దాల్ మీద గీత ఉండి యా సుకూన్ కావాలి మనకు.
ఇది దై. ఇదేమిటి? దై. దై. బా పైన గీత ఉండి యాసుకున్. ఇది బై. పైన గీత ఉంది, గీతతో పాటు యాసుకున్ వస్తుంది. కింద గీత ఉంటే మనం గుడి దీర్ఘం తీసాము. పైన గీతతో యాసుకున్ వస్తే ఐత్వం తీయాలి. ఇక్కడ ఐత్వం. తెలుగులో ఏం రాస్తాం మరి దీన్ని? బై. అలాగే తా పథ యాసుకున్. న్యూస్ పేపర్లో కూడా మీకు ఇది కనబడుతుంది. ఇలాగే యా మీద సుకున్ కనబడుతుంది, పైన గీత కూడా కనబడుతుంది. రెండు ఇస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, అందుకని బై డిఫాల్ట్ ఇది ఇస్తారు. ఇవ్వకపోతే గుడి దీర్ఘమేమో అని చెప్పి డౌట్ వస్తుంది అనమాట. అలాగే రా మీద ఫథా ఉండి యా సుకున్ రై. ఇది తెలుగులో ఏం రాస్తాం ఇక్కడ? సై. రై. ఇక్కడ షీన్ ఫథా యా సుకున్ షై. అలాగే లాం ఫథా యా సుకున్ లై. మరి ఔత్వం రావాలి అంటే దాల్ ఫథా. చాలా సింపుల్ ఇది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే నేర్చుకుంటారు, దీన్ని ఇంకా మర్చిపోరు అనమాట. ఓకే, ఈ రెండిట్లో ఒకసారి మీరు గమనించి చూడండి కాంబినేషన్ ఏమిటి. ఇక్కడ ఐత్వం రావటానికి ఫథాతో పాటు యాసుకూన్ కావాలి. మరి ఔత్వం రావాలి అంటే ఫథాతో పాటు వావ్ సుకూన్ కావాలి. ఇదే తేడా. మరి ఫథా లేకుండా దమ్మ ఉంటే గుడి కొమ్ము దీర్ఘమైపోతుంది. అది ఇక్కడ ఫథా తప్పనిసరిగా ఉండాలి. ఐత్వంలోను ఔత్వంలోను పైన ఫథా ఉంటేనే ఇది ఐత్వము ఔత్వము వస్తుంది. కాంబినేషన్ ఏమిటి? పైన గీతతో పాటు యాసుకూన్ రావాలి, పైన గీతతో పాటు వావ్ సుకూన్ రావాలి. పైన గీత లేకుండా కింద గీత ఉంటే అది గుడి దీర్ఘం అయిపోతుంది. పైన గీత లేకుండా వావ్ సుకూన్ నుండి పైన ఇలా వృత్తాకారంగా దొమ్మ ఉంటే అది ఔత్వం కొమ్ము దీర్ఘం అయిపోతుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏమీ ఇవ్వలేదనుకోండి, ప్రింట్ మీడియాలో ఏం రాస్తారు? ఇక్కడ బా వావ్. మీకు పైన కింద ఏమి చిహ్నాలు కనబడట్లేదు. బై డిఫాల్ట్ ఏం తీయాలి? ఇక్కడ కొమ్ము దీర్ఘమే తీయాలి, బూ అనే తీయాలి. ఓకే, మన ఇండియన్ ఫేమస్ లీడర్ పేరు కూడా తీసుకుందాం. మన ఆంధ్ర లీడర్ పేరు ఓకే, ఇది చదవండి. రాజేష్ గారు. బాబు. దీర్ఘం ఉంది. బాబు. 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 ఓకే, మన బాబు పేరులో రెండో దాంట్లో దీర్ఘం ఉండదు కదా? ఓకే, బాబు. 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 మొదటి దానికి చిహ్నాలు అక్కర్లా, రెండో దానికి చిహ్నాలు కావాలి. ఎందుకంటే బాబు మీద ఏదైనా సిగ్నల్ రావచ్చు అక్కడ, కాబట్టి చిహ్నం ఇస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. బాబు. బాకు దీర్ఘం తీస్తున్నాం. బాబు. బాబు. మరి ఇక్కడ ఔత్వంలో బాకు పైన ఉండి వావ్ సుకూన్ ఇవ్వాలి, బౌ. అలాగే తా పైన ఉండి వావ్ సుకూన్ ఇవ్వాలి. అలాగే సీన్ పైన వావ్ సుకూన్ ఇస్తే సౌ. రా పైన వావ్ సుకూన్ ఇస్తే రౌ. షీన్ పైన
వాసుకొని వస్తే షవ్. లాం పైన వాసుకొని వస్తే లవ్. ల. ఇవే ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకేం లేవు ఇక్కడ. తెలుగులో మన గుణింతాలు ఎన్నో ఉంటాయి కదా. అరబీలో 3 అచ్చులు ఉన్నాయి. అదేమిటి? ఆ, ఈ, ఉ. దీర్ఘం తీయాలి అంటే దీనికి కాంబినేషన్గా అలిఫ్ చేర్చాలి, యా సుకూన్ చేర్చాలి, వావ్ సుకూన్ చేర్చాలి. ఐత్వం కావాలి అంటే ఫతాతో పాటు యా సుకూన్ రావాలి. ఔత్వం కావాలంటే ఫతాతో పాటు వావ్ సుకూన్ కావాలి. కర్ణ గారు, క్లియర్ అయిందా మీ డౌట్? యెస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇది మొత్తం చేశారు కదా సార్. ఇది గ్రూప్‌లో ప్రింట్ పంపిస్తారా సార్? ఇప్పుడు ఈ మీరు మొత్తం షీట్ చేసింది. పంపించమంటారా? యెస్ సార్. అంటే చదవడానికి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండేది సార్. ఈ షీట్ చూసుకుంటే చదవడం ఈజీ అయిపోతుంది సార్. ఓకే, నేను పంపిస్తానమ్మా. ఓకే సార్. థాంక్ ఇది యూ కూడా సార్. రాస్తాను. బౌ. ఇది ఓకే సార్. టౌ. సౌ. రౌ. రౌ. ఓ. లవ్. లవ్. ఫస్ట్ లెటర్ కి దౌ రాయండి. ఇదండి. కింద దై కింద దౌ రాయండి. దై ఉంది కదా మనకి ఇక్కడ. దాని కింద దై కింద బై ఉంది. ఇక్కడ బౌ. దై దై కింద అవ్వని ఉంది. సో దాన్ని దౌ అని చేయండి. ఔ. అది 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 అక్కడే ఇక్కడ దై ఉంది. ఓకే. దాని కింద అదే సారీ అండి. సారీ. దౌ. ఇంకొకటి నార్మల్ గా మీరు అని అంటారు కదా, ఆ వర్డ్స్ ని మనం తెలుగులో అయితే పొల్లు అక్షరాలు అంటాం. పొల్లు అక్షరాలు. ఓకే. ఉమ్, ఓకే. పొల్లు రావాలి అంటే అరబీ భాషలో ఎలా వస్తుందో చూపిస్తాను. పొల్లు అంటే స్టాప్ అన్నమాట. సౌండ్ ఆగిపోతుంది. అదే కదా? అవునండి, అవును. ఏ అక్షరం అయినా సరే పొల్లు. ఓకే. అలా. ఓకే. ఈరోజు కొత్త విషయం మీతో అంటే అంత చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాను, మర్చిపోయి ఉంటాను. మీరు హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. ఇది పొల్లు. బా పొల్లు అంటారు అది. అవును, అవును. బా పొల్లు. ఓకే. అంటే బు అంటారు నార్మల్ గా. ఇలాంటి వచ్చే వర్డ్స్ ని పొల్లు అక్షరాలు అంటారు మనం. పొల్లు అక్షరాలు. బు ఓకే. అని ష అలా. ఆ, పొల్లు అక్షరం రావాలి అంటే ఇది పైన స్టాప్ పేజ్ రావాలి. ఇది అరబీలో రాయాలి అంటే బా సుకూన్ రావాలి. ఇక్కడ సుకూన్. బాకు సుకూన్ ఇచ్చామనుకోండి, ఇది పొల్లు అక్షరం అయిపోతుంది. ఇది ఇక్కడ దా రాసేయండి. దా సీక్వెన్స్ ఓకే. ఓకే. ద ద ఇక్కడ ఒక విషయం మీకు అరబీ భాషలో ఒక కొత్త విషయం ఏమిటి అంటే దాల్ కింద దావత్తు ఇలా రావాలి అంటే దీనిపైన ఈ గుర్తు వస్తుంది అనమాట. ఇది పైన గీత వస్తుంది. ఈ త్రిశూలం లాగా ఉంది కదా, 3 కొమ్ములు ఉన్నాయి కదా. ఇది ఉంది అంటే ఆ అక్షరాన్ని అదే అక్షరం కింద ఒత్తున్నట్టు మనం తీసుకోవాలి. ఏ అక్షరం పైన అయితే ఇలా ఉంటుందో అదే అక్షరం దానికి ఒత్తుగా ఉన్నది. అలా కాకుండా దీనిలాగే పెట్టేద్దాం. ఇంకో లైన్ తీసుకుంటాను. ఓకే. ఓకే. ఇది ఒకటి. దా కింద దావత్తు రావాలి అంటే అది
ఇది దీని యొక్క. మరి అలాగే దా కింద ఆ, దావత్తు కావాలి, కానీ గుడితో కావాలి. దా ఇది తెలుగులో చూస్తే ఇది ది. ది. మరి అలాగే దాల్ దమ్మ ఇది కొంచెం పైకి పోయింది. దమ్మ. దు. 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 మరి అలాగే ఆ, దాల్ సుకూన్ మీమ్. ఇక్కడ ఏమైంది? దాల్ కింద మా వస్తాయి. మ. ఇది రావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక విషయం యాడ్ చేయాలి, పైన గీత. మరి అలాగే దాల్ పైన సుకూన్ నుండి మీమ్ కింద ఇది రాయాలి అంటే ఆ. మీ. కింద గీత ఉంది కదా, ఓకే. మీ. మీ రావాలి. మరి అలాగే దాల్ పైన సుకూన్ నుండి మీమ్కు దమ్మ ఇస్తే సారీ, ఓకే, ఇది కాంబినేషన్. అంటే ఇక్కడ మనకు కింద ఒత్తు ఇచ్చినప్పుడు మనం అక్షరం కింద వేరే ఆకారంతో ఇస్తున్నాం మనం. కానీ అరబీ భాషలో ముందు అక్షరానికి సుకూన్ చిహ్నం ఇచ్చి తర్వాత అక్షరానికి మరి హర్కాత్ అంటే పైన గీత కింద గీత అలా ఇస్తే అది సరిపోతుంది అనమాట. ముందు అక్షరానికి సుకూన్ ఇచ్చి తర్వాత అక్షరానికి హర్కాత్ ఇచ్చేస్తున్నారు. మరి నొక్కి పలకాలి అదే అక్షరాన్ని వేరే అక్షరం ఒత్తుగా కాకుండా అదే అక్షరం ఒత్తుగా రావాలి అంటే మొత్తం కింద అక్షరం రాయక్కర్లా. ఇక్కడ మనం అక్షరాన్ని రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ దా కింద దావత్ ఇచ్చాము, దా కింద దా, 2 అక్షరాలు 2 సార్లు దా రాస్తున్నాము. అరబీ భాషలో 2 సార్లు దా, దా కింద మళ్ళీ ఇంకో దా రాయకుండా పైన సింబల్ ఇచ్చి సరిపెట్టేస్తున్నారు అనమాట. ఉదాహరణకు మీకు ఓకే, ఇది ఒత్తులు లేకుండా దీన్ని ఎలా చదువుతాము? ఇక్కడ ఒత్తు ఉంటుంది. ఇది రా కింద రావద్దు, అర్ రియాద్. యాక్చువల్గా ఇది, కానీ మనం పలకటంలో రియాద్ అంటాం. రియాద్ అంటానికి తెలుగులో రాయాలి అంటే రా కింద రావద్దు, యా దాద్, రియాద్. రియాద్ తేడా చూడండి. రియాద్లో మనం రా ఒత్తి పలకట్లేదు, ఇక్కడ రా ఒత్తి పలుకుతున్నాం. అర్ రియాద్, అర్ రియాద్ అనేది లామ్ కూడా వచ్చింది కాబట్టి ముందున్న అక్షరానికి ఆ శబ్దం ఇస్తున్నాము. ఆ తీసుకువెళ్ళి రాతో కలిపి అర్ రియాద్, ఇక్కడ రియాద్. అంటే ఇక్కడ కొమ్ములు మరియు ఒత్తు, తర్వాత దీర్ఘము, ఐత్వము, ఔత్వము ఇవన్నీ వచ్చేసినాయి దీంట్లో. దీనికంటే బయట ఇంకేమీ లేదు. అంటే అన్, ఇన్, ఉన్ అనే 3 శబ్దాలు ఉన్నాయి. అవి లామ్, అది కూడా రాసేస్తాను ఇక్కడ. లామ్ పైన 2 గీతలు ఉంటే తెలుగులో లన్. లామ్ కింద 2 గీతలు కొల్లు.
మొత్తం అరబీ భాషలో ఉన్న శబ్దాలు తీసే చిహ్నాలన్నీ ఇవే. దీనికంటే బయట ఇంకేమీ లేవు. ఇవి తెలుసుకుంటే మీరు ఎక్కడ ఏ విధంగా అక్షరానికి శబ్దం ఇవ్వాలి అనేది మీరు పర్ఫెక్ట్‌గా మీరు తీయగలరు. కాంబినేషన్ మొత్తం పైన గీత, కింద గీత, దాంతో పాటు అలీఫ్, దాంతో పాటు యా, దాంతో పాటు వావ్ అన్నింటి అన్నీ వచ్చేసినాయి దీంట్లో. ఇంకేం మిగలలేదనమాట. బన్ 2 గీతలుంటేది ఫతహతైన్ అంటారు. శబ్దం తీయాల్సింది నూన్‌తో పాటు ఇక్కడ పొల్లక్షరం వస్తాను. నాతో పొల్లక్షరం వస్తాయి. బన్. ఇది బిన్. ఇది బున్. బా, బి, బు. ఈ 3 తేడాలు ఎక్కడొస్తున్నాయి? పైన 2 గీతలు, కింద 2 గీతలు, పైన 2 వృత్తాకారంగా ఉన్న విషయాలు. దీనివలన ఇది బా తలకట్టు, బి గుడి, బు కొమ్ము. ఇది చేంజ్ అవుతుంది. కానీ 2 గీతల వలన ఈ నకారం అనేది పైన ఈ మూడిట్లో కూడా నకారం చివరిలో వస్తానే ఉంది. క్లియర్‌గా ఉందా? క్లియర్. ఓకే. ఇది నేను షీట్ కూడా పంపిస్తాను. యాక్చువల్‌గా నేను ఈరోజు తీసుకోవాలనుకున్నది మీకు చూపిస్తాను. ఆహ్, వచ్చే వారం ఇది తీసుకుందాము. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చే వారం ఇది మనం చదవగలం. మీరు స్వయంగా చదవగలరు. రాజేష్ గారు ఇది చూడండి. దీంట్లో ఏమున్నది? నూన్ ఉంది. నూన్ కింద కస్రా ఉంది. మీమ్ మీద సుకూన్ ఉంది. ఈ 2 కలిపితే నిమ్. తా మీద దొమ్మ ఉంది. నిమ్తు. నిమ్తు అంటే నేను పడుకున్నాను. నేను నిద్రపోయాను. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఎప్పుడైనా సరే సింగిల్ పర్సన్ అంటే ఆహ్, ఆహ్, స్వయంగా నేను చేస్తున్నాను అని చెప్పటానికి చివరి అక్షరం పైన ఇలాగా దొమ్మ వస్తుంది. రౌండ్‌గా వస్తుంది. ఇది ఉన్నది అంటే ఆ మనిషి స్వయంగా చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ జెండర్ విషయం లేదు. జెండర్ రాదిక్కడ. నేను అనటంలో జెండర్ రాదు. మేము అనటంలో జెండర్ రాదు. ఈ రెండిట్లో జెండర్ ఉండదు. కాబట్టి నిమ్తు నేను పడుకున్నాను. నేను నిద్రపోయాను. ఇక్కడ జలస్తు లస్ లాం మీద గీతుంది. సీన్ మీద సుకూన్ ఉంది. 2 కలపాలి. 2 కలిపితే జలస్తు. నేను కూర్చున్నాను. కొమ్తు నేను నిలబడినాను. జకర్తు నేను జ్ఞాపకం చేశాను. జహబ్తు నేను వెళ్ళాను. ఇక్కడ చూడండి. నిమ్తు లైలన్. ఇక్కడ ఇంకా పదాలు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. నేను రాత్రి పడుకున్నాను. జలస్తు అలా కుర్సీ. నేను కుర్సీపై కూర్చున్నాను. కొమ్తు నేను నిలబడినాను. జకర్తు తో పాటు ఇంకేదన్నా చేర్చవచ్చు. నేను గుర్తించాను అని. జహబ్తు ఇలా సూక్. జహబ్తు ఇలా మక్తబ్. జహబ్తు ఇలా 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 బైత్. ఏదైనా యాడ్ చేయొచ్చు దీంతో పాటు. ఇలా అనేది వైపుకు వెళ్తున్నాను. దాని తర్వాత వచ్చే పదము మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలుపుతుందనమాట. జహబ్తు ఇలా మక్తబ్ అంటే నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. జహబ్తు ఇలా సూక్ అంటే నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. జహబ్తు ఇలా మద్రసా అంటే నేను స్కూల్‌కి వెళ్తున్నాను. స్కూల్‌కి వెళ్ళాను. సారీ వెళ్తున్నాను కాదు వెళ్ళాను. పాస్ట్ టెన్స్‌లో ఉన్నది ఇది. ఇయన్నీ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. గసల్తు నేను కడుక్కున్నాను. గసల్తు యద్ నేను చేయి కడుక్కున్నాను రావచ్చు. ఖరజ్తు నేను బయటికి వెళ్ళాను. ఖరజ్తు మినల్ బైత్ నేను ఇంటి నుండి బయటికి వెళ్ళాను. ఖరజ్తు మినల్ మక్తబ్ ఇది బేసిక్ వర్డ్ ఇది. దీంతో పాటు ప్రిపోజిషన్స్ ఇవి మిగతా అక్షరాలు చేరిస్తే వాక్యం పూర్తవుతుందనమాట. ఇదొక్కటి కూడా పూర్తవుతుంది. ఖరజ్తు నేను బయటికి వెళ్ళాను. దీంతో వచ్చేస్తుంది ఇది. తబాతు అంటే నేను టైప్ చేశాను లేదా నేను ప్రింట్ చేశాను. లభిస్తూ నేను దుస్తులు వేసుకున్నాను. నేను తొడుక్కున్నాను. బట్టలు తొడుక్కున్నాను. సల్లైతు నేను ప్రార్థించాను లేదా నేను ముస్లిమ్స్ అయితే నమాజ్ చేశాను. షరిబ్తు నేను త్రాగాను.
పానీయం త్రాగాను, టీ తాగాను, నీళ్లు తాగాను. షరబ్తు షాయ్ అంటే నేను టీ తాగాను. షరబ్తు అసీర్ నేను జ్యూస్ తాగాను. అకల్తు అకల్తు అంటే నేను తిన్నాను. ఈ పదాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం చదవటం చాలా తేలిక. ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న పాఠంతో ఇవన్నీ మీరు చదవచ్చు. ఇక్కడ చూడండి పైన 3 కొమ్ములొచ్చినియి. అంటే ఏంటి? ఒత్తివ్వాలి. లామ్ కింద లా ఒత్తు సల్లైతు, సల్లై. తర్వాత ఫతా తర్వాత యా సుకూనొచ్చింది. అంటే ఐత్వం వచ్చిందిక్కడ. ఇక్కడ మరి ఐత్వం వస్తుందా ఇక్కడ? ఐత్వం రాదు. ఎందుకంటే ఇక్కడ కింద గీత ఉంది. గుడి దీర్ఘం వస్తుంది. దీనికి తేడా పైన గీత వలన ఇది ఐత్వం వచ్చింది. కింద గీత ఉండటం వలన ఇది గుడి దీర్ఘమైంది. యా సుకూన్ రెండిట్లోనూ యా సుకూన్ ఉంది. ఇక్కడ సమేతు ఇది దీర్ఘం కాదు. ఐన్ మీద వచ్చిందనమాట. అలాగే దఖల్తు నేను ప్రవేశించాను. రకాతు తర్వాత దాఆతు నేను పిలిచాను. రజాతు వాపస్ ఇచ్చాను. ఇయన్నీ దీంట్లో నేను గ్రూప్‌లో కూడా వేశాను ఇది. ఇది చదవటానికి మీకు ఈరోజు నేర్చుకున్న చిహ్నాలేమైతే ఉన్నాయో అవన్నీ మీకు పనికొస్తాయి. కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటే ఈరోజు మనం నేర్చుకున్న ఈ షీట్ ఏదైతే ఉందో నేను పోస్ట్ చేస్తాను. ఇది జాగ్రత్తగా మీరు చూడండి. దీనిపైన కూడా ఇయే ఉన్నాయి. ప్రాక్టీస్ కోసమే ఉన్నాయి. ఈ షీట్ మొత్తం ప్రాక్టీస్ కోసం చేసిందే. ఓకే. ఓకేనా? ఓకే మరి. ఆహ్, ఏమి డౌట్స్ ఏమి లేవు గదా? క్లియర్. ఓకే. సార్ ఇది మనము సుకూన్ రాస్తాం కదా! సుకూన్ రాయడానికి మీనింగ్ ఏంటి సార్? పైన ఇట్లా సుకూన్ మా రాయటానికి పైన కీబోర్డ్‌లోనా? అంటే మామూలుగా మీరిప్పుడు వర్డ్స్ ప్రతి ఒక్క దగ్గర సుకూన్ రాసారు కదా సార్! అది మళ్ళీ ఒకసారి డౌట్ సార్. దీంట్లోనా? ఓకే. ఆహ్, ఓకే. యెస్ సార్. దీని మీద. ఓకే. ఇది సుకూన్ అంటే ఇక్కడ రెండో అక్షరము దాదాపుగా సుకూన్ వస్తున్నదిక్కడ. ఒక్కొక్కసారి ఏమీ కనపడదు మీకు రైటింగ్‌లో. ఏమీ కనపడట్లేదు అక్షరం పైన అంటే దానికి సుకూన్ ఉన్నట్టుగానే తీసుకోవాలి. ఇది నూన్ కింద కస్రా ఉంది. మీమ్ ఉంది. ఈ రెండిటిని కలపండి. నిమ్. నిమ్. ఎలా రాయాలి అంటే ఇది ని హ్మ్. నిమ్. ఇక్కడి వరకు ఇది. తర్వాత అక్షరం ఏమిటి? తు. మొత్తం కలిపి చదవాలంటే నిమ్తు. నిమ్తు. హ్మ్. ఇది తీసామనుకోండి. ఇది ఇలా కూడా రాయొచ్చు మనం తెలుగులో చదవటానికి. నిమ్తు. దీన్నెలా మనం నిమ్తు అనే చదువుతాం గదా! ఇలా రాసినా ఇలా రాసినా చదవటంలో ఏమన్నా తేడా ఉందా? 2 ఒకే శబ్దాన్నిస్తాయి గదా! నిమ్తు, నిమ్తు. అవునండి. 2 సేమ్ సౌండ్ ఇస్తాయి. సేమ్ సౌండ్ వస్తుంది. రెండిట్లో కూడా సేమ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మొదటి అక్షరం ఏమిటి కరుణ గారు? జా జ. వస్తుంది సార్. జ. తర్వాత జల సార్. లేదు. జల ఇది 2 రావాలి. జలస్. ఆహా! అంటే మిక్స్. జలస్. ఓకే హ్మ్. సార్. ఇది రావాలి. జలస్తు. ఓకే. ఇప్పుడు తెలుగులో సా కింద తావొత్తు ఇస్తున్నాము డైరెక్ట్‌గా. కానీ అరబీలో ఇలా ఒత్తి ఇవ్వటానికి సుకున్ చేయాలి దీన్ని. ఓకే. ఓకే సార్. అర్థమైంది. ఇక్కడ కుమ్ కుంతు. తు. కుంతు. క్లియర్ అయిందా? యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు అర్థమైంది. హ్మ్. మరి అలాగే
ఉమ్. ఆమ్, ఓకే, ఇక్కడ చెప్పండి. మొదటి అక్షరం ఖ ఖ. ఖరా ఖరాజిమ్తు జా కింద తావత్ ఇవ్వాలి. ఖరాజతు రా జా రజ్. ఖరాజ్తు ఎస్ ఖరాజ్తు ఖరజ్తు. ఖరజ్ తు. ఇక్కడ గా. రాజేష్ గారు. గసస్తు గస సల్తు గసల్తు. గసల్తు. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాక్ట్ తెలుగు అక్షరం తీసుకోవట్లేదు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నాం మనం. ఓకేనా, పలకటంలో మనం అరబీ శబ్దమే బయటికి తీద్దాం. ఓకే, ఇక్కడ జా సెకండ్ లెటర్ ఆ. లెటర్స్ చెప్పండి. జా, హా, బా. బాకు పొల్లు ఇవ్వాలి. తు తు. ఐ మీన్ హబ్బతు జహబ్తు జహబ్తు జహబ్తు. ఓకేనా, కాన్సెప్ట్ మీకు క్లియర్ అయింది కదా? ఎస్ క్లియర్ సార్ అర్థమైంది. ఓకే, ఇదొక్కటి చేసి ఆపేద్దాం, లేట్ అవుతుంది మీకు. ఓకే, ఇది లా. భాషితు ఒక్కొక్క అక్షరం చూడండి. లామ్ మీద ఏ చిహ్నం ఉంది? పైన గీత ఉంది. ఫతాన్ సార్. ఫతా ఉంది. ఫతా ఉంటే ఆ శబ్దం ఇవ్వాలి. లాకు ఆ శబ్దం ఇచ్చాము అంటే లా, అదైపోయింది. తర్వాత లబ్బ బా. బాకు బా లబ్బి కింద లబ్బి ఉంది సార్, బి వస్తుంది సార్. బి వచ్చింది. దీన్ని తర్వాత అక్షరానికి పొల్లు ఇవ్వాలి. ఇప్పుడు లబతు లబసితు లా లభిస్తూ లభిస్తూ వెరీ గుడ్. లభిస్తూ. లభిస్తూ అంటే నేను బట్టలు తొడుక్కున్నాను. ఇక్కడ మీరు గమనించవలసింది, ఇక్కడ సా. లా మీద గీత ఉండి వెంటనే యా మీద సుకూన్ వచ్చింది, ఐత్వం రావాలి. ఇప్పుడు లై వస్తుంది. లై కానీ ఇక్కడ లామ్ మీద 3 కొమ్ములు కూడా ఉన్నాయి, అంటే లా కింద లావత్తు ఉంది. చలేయతు సల్లైతు. చలేయతు సల్లైతు. లై అనేది రావాలి, లా కింద లావత్తు అనమాట. ఇక్కడ ప్రింట్లో సరిగ్గా కనబడట్లేదు. ఓకే, ఐత్వం కనిపించట్లేదు, పర్లేదు. ఐత్వము దీంట్లో స్పేస్ ఇచ్చిన రావట్లేదు. ఓకే, ఇది షా, రిబ్, రా కింద గీత ఉంది అంటే రీ, తర్వాత బాకు పొల్లు ఉంది, రిబ్. షరిబ్తు షరిబ్ తు. మరి ఇక్కడ ఆ కాఫ్ అది. అకాలబు ఆ కాతో కా తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? కాకును తర్వాత అక్షరానికి రెండింటిని జాయిన్ చేయాలి. లా ఉంది సార్ నెక్స్ట్ అక్షరం. కా కా లాం. కలాబు కల్. కల్బ్ ఓకే కల్బ్ ఆ
కల్. ఇక్కడ వరకు వచ్చాము. తర్వాత పు, అకల్తు. తు, కల్, అకల్తు. కల్, పు. ఓకే. పైన ఉన్నది మొదటి అక్షరము ఇది మా వస్తుంది సార్. మా. ఓకే. తర్వాత సీన్ ఉంది. సీన్ పైన గీత ఉంది. ఏ శబ్దం రావాలి? సి. సి లే సా సి సులో ఏ సా. శబ్దం? సా రావాలి. ఓకే. సాకు దానిపైన సావ. సాక్ సాక్. కొమ్ముంది కాబట్టి దానికి అదే ఒత్తు కూడా ఇవ్వాలి. మస్స. అబు, మస్. తర్వాత హాకు సుకున్ ఉంది. మస్సహ, అబు. మస్సహతు, మస్సహతు. ఇంకోసారి చూడండి. మీమ్ కరెక్ట్గా చెప్పారు మీరు. మీమ్ పైన గీత ఉంది కాబట్టి మా. సీన్ పైన గీత ఉంది కాబట్టి సా. కానీ 3 కొమ్ములు ఉన్నాయి కాబట్టి సీన్ సా కింద సా వద్దు. మస్సా, మస్సా. హాకు సుకూన్ ఉంది అంటే రెండింటిని కలుపుతున్నాం. మస్సహ్. ఇక్కడ వరకు వచ్చాం. మస్సహ్. దీంతో పాటు తు, తా కింద తా ఒత్తిచ్చి పూర్తి చేస్తుంది. మస్సహ్ తు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నిదానంగా ముందు ఆ షీట్ కొంచెం గట్టిగా పట్టుకుంటే ఒత్తులు పైన చిహ్నాలు, కింద చిహ్నాలు, ఫథా, కస్రా, దమ్మ, ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది క్లియర్ అయిన తర్వాత మీకు దీర్ఘం తీయటానికి ఫథాతో దానికి కాంబినేషన్ ఏం కావాలి? ఇది చాలా అవసరం. గుడి దీర్ఘం తీయటానికి కస్రాతో పాటు కాంబినేషన్ ఏం కావాలి? ఇది చాలా ముఖ్యం. అలాగే కొమ్ము దీర్ఘం తీయటానికి దమ్మాతో పాటు కాంబినేషన్ ఏం కావాలి? 3 అక్షరాలు అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ మూడింటిని మనం సెట్ చేయాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే దానికి గుడి దీర్ఘం, దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము 3 ఎలా తీయాలి అనేది వచ్చేస్తుంది. అవి 3 వచ్చిన తర్వాత ఇంకేమి ఎక్కువ ఏమి లేవు దీంట్లో. ఐత్వం వచ్చింది, ఔత్వం వచ్చింది, దీర్ఘం వచ్చింది, గుడి దీర్ఘం వచ్చింది, కొమ్ము దీర్ఘం వచ్చింది. దీంతో మొత్తం వచ్చేసినాయి, శబ్దాలన్నీ వచ్చేసింది. ఇంకా ఒత్తులు ఇవ్వాలి అంటే అదే అక్షరానికి ఒత్తు ఇవ్వాలి అంటే 3 కొమ్ములు ఉన్న ఈ చిహ్నం కావాలి. శ్రద్ధ అంటారు దీన్ని. ఇంకో అక్షరం దాని కిందకి రావాలి అంటే ముందున్న అక్షరానికి పొల్లు ఇవ్వాలి. ఇంతే మొత్తం మన అరబీ భాషలో ఉన్న చిహ్నాలన్నీ ఇవే అన్నమాట. దీంతోనే మన శబ్దాలు బయటకు వస్తాయి. ఈ చిన్న అక్షరంతోనే చూడండి మస్సహతు 4 అక్షరాలు ఉన్న ఈ అక్షరము మనం రాయటానికి చూస్తే నేను తుడుచుకున్నాను అంటే తల తుడుచుకున్నాను, చేయి తుడుచుకున్నాను ఈ విధంగా అనమాట. ఐ వైప్డ్. ఇక్కడ ఒక్క పదంలో వచ్చిన అక్షరాన్ని మనం వేరే భాషలో తీసుకోవాలంటే ఇది కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ అరబిక్ అనేది. దీంట్లోనే మనకు 4 విషయాలు వెర్బ్లో ఉన్నప్పుడు 4 విషయాలు వచ్చేస్తాయి. పర్సన్ వస్తాయి, జెండర్ వస్తాయి, కౌంటింగ్ వస్తాయి, తర్వాత టెన్స్ కూడా వచ్చేస్తాయి. 4 విషయాలు ఒకే క్రియాపదంలో మనకు వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని గుర్తించడానికే ఈ చిహ్నాలు అవసరం. సరే మరి వచ్చే వారం కలుద్దాం. ఇది ప్రాక్టీస్ చేస్తే మరి ఈ షీట్ మొత్తం మన దగ్గర చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ. రోజు వాడుకునే పదాల్లో దీంట్లో పదాలు చాలా వస్తాయన్నమాట. ఇక్కడ రకీబ్తు నేను కారు ఎక్కాను. రకీబ్తు సయ్యారా. అలాగే తహ్మల్తు నేను బరువు ఎత్తుకున్నాను. ఎత్తఫఖ్తు నేను అంగీకరించాను. రఫత్తు నేను నిరాకరించాను. మరత్తు నేను జబ్బు పడ్డాను. కుల్తు నేను చెప్పాను. నజ్జల్తు నేను క్రిందికి దిగాను. ఈ మొత్తము నేను చేశాను అనేది ఎవరికన్నా మనం మాటిమాటికి చెప్తూ ఉంటాం కదా. ఐ వెంట్ టు స్కూల్ ఎలా చెప్తాము? జహబ్తు ఇలా మద్రసా. అలాగే నేను ఆఫీస్కి వెళ్ళాను. జహబ్తు ఇలా మక్తబ్. రెగ్యులర్గా మనం వాడే పదాలన్నమాట. దీనికి ఫెయిల్ అనేది అంటే క్రియాపదం నేర్చుకుంటే దానికి ముందు వెనకాల ఎలా యాడ్ చేయాలి పదాలు అనేది నెక్స్ట్ స్టేజ్లో నేర్చుకోవచ్చు. మరి ఇంతటితో ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్.